వాడు శాతగా కొడుకు ఏం చేస్తాడు మరి లేవలేకున్నాడు చేయ శాత కాదు ఏదో చేయబోయి అది కోళ్ళ కదా పోయిండట బిజినెస్లకు వీడు గసంటోడే దొంగ వీడు అసలే దొంగలకు దొంగ మోసగాళ్ళకు మోసగాడు విన్నావా ముండరాల కాపతి కాడు వీడు విన్నావా వాడి మంచోళ్ళు చేసేటోడు కాదు మంచిగా చేసే బాపతి కాడు కాదు స్థానాలకు గెలుస్తాడు రేవంత్ రెడ్డి వాడెక్కడికి వెళ్తాడు వాడికి వెళ్తుడే కట్టమే వాడికి డిపాజిట్ వస్తుడే కట్టం ఎవడెత్తాడే ఎవడే సన్నాసిగాడేడు ఇక సత్యం వాడు మనం బట్టి విక్రమార్క అంటాడు ఉద్యోగస్తుల కాట సత్యనాట ₹1,00,00,000 బియ్యం ఎత్తాడట వీళ్ళ మాటలు ఎందుకు ఎలక్షన్లప్పుడే వీళ్ళకు మాటలు ఇక మళ్ళీ ఎలక్షన్ల తర్వాత ఉండయి ఏది ఉండేది చేయలేడు అన్నీ చెప్పిండు నీకు ఇన్ని ఎత్తనని చెప్పిన ఒక్కటి చేయడా సరిగ్గా చెప్పడా చెప్పిన మాటలు చెల్లించుకోరా ఇటు చేసేటి అన్నా ఇతడు ఇదివరకున్న గవర్నమెంట్ అన్నా చేసిన పనులు ఆ పథకాలు అమలు చేసేటోడు కాదు వీడు చెప్పిన మాటలు అమలు చేసే సన్యాసిగాళ్ళు వీళ్ళు ఈ సత్తా లేదు ఇప్పుడు నువ్వు ఏమన్నా అనుకో కానీ వాంది ఎట్లుంటుంది ఎట్లైనా వీనికి ఉన్న సలహాదారులు ఎవడైతుంటాడో ఇప్పుడు నీటి వరదల శాఖ ఉన్నప్పుడు గడ్డపోడు ఎవడు వాడు వాడి ఉత్తమ్ కుమార్ రెడ్డి అంతా ఉంటుంది అంతా ఇక్కడ దాకా పెంచిండు గడ్డం వాడి గడ్డం చూస్తే ఎవడు గడ్డం చూస్తే గడ్డం కాదు ముత్యం నీ పంచానంలో కావాలి అయితే వానికి సలహాదారులు అందరూ ఆంధ్ర వాళ్ళే దీనికి ముఖ్యమంత్రి గానికి ఆంధ్ర వాళ్ళే తెలంగాణ ఎవరు లేడు వాడిని దొరకడు వింటారు కదా మరి విన్నావా వాడు చేసే తప్పుడు పనులు అన్నీ వినరు కాబట్టి వాడిని అక్కడ దొంగనే వీడే దొంగ అంటే వాడిని దొంగ అంటే దొంగని వాడు దగ్గర పెట్టుకుంటాడు ఇక్కడ మాట్లాడేటోడు వాడు అంతా మంత్రివర్గమే బోకర్లో విన్నావా ఇకనైతే మళ్ళీ గెలుచుడు కష్టం 500 గ్యాస్ ఎక్కడిది ఎన్నో చెప్పిండే 100 చెప్పిండు పంచాయతీ ఇస్తానని రేలకుంట మంచి వ్యక్తిని కోల్పోయారు అదే బాధ ఎలా ఉండే అసలు పెద్ద సుదర్శన్ రెడ్డి కానీ పోరాటం టైంలో నైస్ పర్సన్ అన్న దాంట్లో తప్పు లేదు ఈ మంది జనం ఎవడు పిలిచి తెచ్చున్నారు కాదు ఆయన మీద సానుభూతితోటి అయితే ఓడిపోవడం అనేది సహజం అది బురదలు రౌతేసి దాటి 2 లక్షల రుణం ఆపి నేను 15,000 ఇస్తా నేను 20,000 ఇస్తా ఇవన్నీ మోసం మాటలతో ఓడిపోయిన తప్పితే నువ్వు గ్యారంటీగా ప్రజలతో మనసు గెలుచుకున్నారు కాదు 100% వస్తారు టీఆర్ఎస్ గతంలో 5 సంవత్సరాలు పరిపాలించాడు కదా బ్రహ్మాండం చేసాడు వరంగల్ జిల్లాలో మొగోని చేసుడు చేసాడు ఎమ్మెల్యే చేయలే నర్సంపేట అనేది మామూలు తాలూకా దానికి వైద్య కళాశాల తెచ్చిండు 2 సార్లు సబ్సిడీ తీసుకొచ్చిండు అన్నీ చేసిండు బాగా చేసిండు దాన్ని తప్పుపట్టడానికి ఏం లేదు బాగా చేసిండు ఉద్యమకారుడు అంత పోరాటం చేసిండు పోరాటం చేసి కేవలం ఒకటి నుంచి మనం తిప్పకుండా ఇందులోనే ఉండి సాధించుకోండి అదే దానికే ఈ జనం అది పర్లేదండి కేసీఆర్ ఏమో నిన్న 2 కోట్లు చేయవలసిందే మీ ఇంటి ఆయన కుటుంబం అనుకొని చెప్తాడు ఎందుకోసం చెప్తాడంటే వాళ్ళకి ఎవరున్నారు నీ అయ్యే ఉన్నాడు నీకు చేర్చింది పెట్టి ఉంటాడు ఉన్న అయ్యే పోయిండు ఏముంటుంది పిల్లలకు రేపు ఏం లేదు కదా చేసుకుంటే తప్పు లేదు అది పార్టీ నిర్ణయించుకొని తీసుకొని ఇస్తాను తప్పేంటి అది ఫలితం తక్కువ వాళ్ళు అయి ఉంటే ఇంకెంత బలం ఉంటుంది ఇంతమంది మనసు గెలుచుకొని ఇక్కడ ఇంతమంది వేడి చేస్తానంటే ఏంది టికెట్ ఇస్తారు గెలుస్తుంది 100% నిజాయితీగా గెలుస్తుంది మోసం మాటలతో పోయినంత మాత్రం ఓటములు అనేది సహజం కానీ పోయినంత మాత్రం ఇవ్వబోతున్నది లేదు ఖచ్చితంగా ఇంక 20 ఏళ్ళు టీఆర్ఎస్ఏ ఉంటుంది ఎప్పుడైనా ఈ మోసం మాటలకు బలయ్యేటోళ్ళు పోయింది ఇక అయిపోయింది అది ఒక్కసారి బురదలు రౌసేసి దాడతావన్నా మళ్ళీసారి దాటలేవు నువ్వు ఒక్కసారి మోసం మాటలు చెప్పినావు ఇంకోసారి నిన్ను ఎవరు నమ్ముతాడు చెప్పు అంతలు అది కాదన్నా కాళేశ్వరం దేనికి కట్టిండు తెలంగాణ నీళ్ళ వాట కట్టిండు నువ్వు అవి ఎత్తిపోయకుండా కరెంటు బిల్లు కట్టలేకుండా నువ్వు రైతులకు ఏ సబ్సిడీ లేకుండా ఏది లేకుండా వాడు కొనకుండా ఎందుకన్నా ఇది రైతులను మోసం చేసి గెలిచిండు వాడు లేకపోతే వాడు గెలిచేది కాదు ఉప్పు కక్కారు రేపు రేవంత్ రెడ్డి దత్త కూడా ఈ జనంలో సగం మంది ఛాలెంజ్ చేస్తాను ఛాలెంజ్ చేస్తాను రేపు వాడు దత్త కూడా ఈ జనంలో సగం వత్తని మీసారికి ఎక్కించుకుంటా ముఖ్యమంత్రి కదా అరే వాడే ముఖ్యమంత్రి ఎందుకు వాడేవాడు నువ్వు పక్క మొగోను అయితే అన్నమాట నిలబెట్టు అప్పుడు నేను దీవిస్తాను ఏది అంత 420 వ్యవహారం ఫుట్బాల్కి 5 కోట్లు అవసరమా ఎవరయ్యే సొమ్ము అది ప్రజల సొమ్ము మోసం మాటలతో బతుకుతాను వాడు వాని బతుకెందుకు వాడెందుకు అది వేస్ట్ అన్న నిజాయితీగా బతుకు నిజాయితీగా ఈ మనసులు గెలుచుకో
అంతేగాని ఎందుకు బురదలు రౌతుంది దాటుడు అది. నర్సంపేటనా మీది? నర్సంపేట మాది ఈ మండలే, మాది రేలకొండ గ్రామం. నేను నర్సంపేట, నేను రైతును, నేను పార్టీ జెండా పట్టుకొని తిరిగే వ్యక్తిని కూడా కాదు. కాకపోతే సానుభూతి అభిమానం అంటే మన మండలిలో గెలిచి మంచి పని చేసి ఓడిపోయిండు, బాధ లేదు. కానీ చనిపోవడం అంటే చాలా బాధతోటి కూడుకున్నాను.